సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు దుర్గం మారుతి. మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నేటిగా మీకు ప్రత్యక్షంగా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 9.5 సంవత్సరాలు అయింది. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కానీ కులానికి సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా మరి మా యొక్క కులాన్ని ఆదరించాలని, అభిమానించాలని, సమాజానికి మేమున్నామని తెలియపరిచే విధంగా మరి పాత్రికేయులందరూ కూడా మాకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సమయం ఇప్పుడు మేమందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల మంది జనాభా కలిగినటువంటి నేతకాని సామాజిక వర్గానికి ఈనాడు అనేక విధాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి సందర్భం. మాలో చాలామంది కూడా విద్యావంతులు ఉన్నారు. మరి రాజకీయంగా ఎదగవలసినటువంటి అవసరాలు ఉన్నప్పటికీ సమాజంలో మేము చాలా అణచివేతకు గురి అవుతున్నటువంటి సామాజిక వర్గం. భవిష్యత్ తరాలకు మేము భరోసా కలిగించడం కొరకే ఈరోజు ఈ యొక్క తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా 76 సంవత్సరాలుగా ఓటర్లుగానే మిగిలిపోవాలా, మరి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మా హక్కులకు భంగం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని అయినటువంటి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ కేంద్రంగా మా యొక్క సంక్షేమ సంఘం కొరకు ఒక 5 ఎకరాల భూమిని కేటాయించమని, అదేవిధంగా సంఘ భవనాన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రభుత్వాలకు అనేక సార్లు మేము విన్నవించుకోవడం జరిగింది, మెమోరాండాలు సమర్పించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ యొక్క రాజకీయ పార్టీ కానీ, ఏ యొక్క ప్రభుత్వం కానీ మరి మా పట్ల ఉదాసీనత వాతావరణం చూపించలేదు. మరి ఇంకెన్ని రోజులు మేము ఇంకా మరి ఓటర్లుగానే మిగిలిపోవాలా? మేము పాలకులుగా పనికిరామా? ఇలా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుని వరకు ఇలా ఈ యొక్క అనేకమైనటువంటి విధాలుగా మరి రాజకీయంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఇది. దేశం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని మరి పాలకులు చెప్తా ఉన్నారు. అయ్యా, మీ ద్వారా నేను ఈ యొక్క ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాను, మమ్మల్ని కూడా నేతకాని సామాజిక వర్గాన్ని కూడా మీరు మనుషులుగా గుర్తించమని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈనాడు మరి మా ఓట్లు ఎటువైపు, మేము ఎవరికి ఓట్లు వేయాలి? ప్రజాస్వామ్యంలో మేము కూడా పౌరులుగా ఉన్నాం. మరి మాకు కూడా హక్కులు కల్పించాలా? మాకు న్యాయ పోరాటం కొరకు మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. మాకు ఎక్కడికక్కడ రాజకీయ అవకాశాలు కల్పించాలి. మాకు నేతగాని సంక్షేమ సంఘం అనేటువంటి పేరు మీద మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఒక సపరేటు ఒక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పిల్లలందరూ కూడా చాలామంది విద్యావంతులుగా మరి వ్యవసాయదారులుగా మా యొక్క కులం గుర్తింపు పొందింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతమైనటువంటి ఖమ్మం నుంచి ఎక్కడైతే ఆదిలాబాద్, నాగపూర్ వరకు కూడా ఉన్నటువంటి సామాజిక వర్గం అంతా మరి ఎవరైతే అక్కడ గిరిజనులతో సమానంగా నా యొక్క సామాజిక వర్గం ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అత్యంత దైనందినటువంటి పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారు. గతంలో ఒక 2-3 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు 170 యాక్ట్ ప్రకారం కోడి భూములు పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు మరి రాబోయే ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నేతగాని సామాజిక వర్గానికి ఎక్కడైతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి కోడిమూలకు పట్టాలు ఇవ్వాలని ఈరోజు మా యొక్క తెలంగాణ నేతగాని సంక్షేమ సంఘం నుంచి ఈ యొక్క రాబో ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కానీ నేను తెలియజేస్తా ఉన్నాను. మాకు రాజకీయంగా అవకాశాలు లేవు, ఆర్థికంగా వెనుకబడతాం, ఉన్న భూములకు పట్టాలు లేవు, మమ్మల్ని మనుషులా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఈనాడు అనేక మంది విద్యార్థులు ఇలా హైదరాబాద్ చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక సంఘ భవనం నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. ఇప్పటి వరకు కూడా మా కులానికి కనీసం 1 ఎకరం నుంచి 5 ఎకరాల భూమిని కూడా కేటాయించని పాపనవలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు. దయచేసి మరి ఈనాడు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మమ్మల్ని కూడా మనసులో గుర్తించాలా.
రేపు రాబోవు ఈ యొక్క నవంబర్ 30 ఎలక్షన్లలో మరి మా ఓటు కూడా మీకు అవసరం లేదని ఈ సందర్భంగా ఈ యొక్క రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నాం. మీకు మా ఓటు కావాలంటే ఈ యొక్క ఎలక్షన్ల లోపలనే మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నేతకాని సామాజిక వర్గానికి మీరు మాకు భరోసా కల్పించినటువంటి ఏ పార్టీ అయితే ఉంటుందో దానికి మా యొక్క మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటామని, ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని సామాజిక వర్గం అంతా కూడా ఒకవైపే ఉన్నది. రేపు రోజుల్లో మా హక్కుల కొరకు కూడా మేము పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అందరు కూడా అన్ని వర్గాల ప్రజలకు నేను ఒక్కటే అప్పీల్ చేస్తా ఉన్నాను. 76 సంవత్సరాలుగా నేతగాని సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఓట్లు వేస్తూ వస్తున్నాం. మరి మా వాళ్ళు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం వస్తే మరి తప్పకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజలంతా మా యొక్క కులానికి మద్దతు ఇచ్చి మమ్మల్ని కూడా మీరు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధిగా గెలిపించాలని కూడా ఈ వేదిక ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా మరి మమ్మల్ని గుర్తించే విధంగా ఈ యొక్క పార్టీల పట్ల కానీ ఉదాసీనత కలిగినటువంటి వారి పట్ల కానీ మనం చైతన్యవంతం కావాలని మా నేతగాని సమాజానికి ఈ వేదిక ద్వారా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మనం అంతా ఐక్యంగా ఉన్నాం, మనం అంతా పోరాటం చేయాలి. మన హక్కుల కొరకు రాబో రోజులల్లో మనం ఐక్యతతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు మరి ఈ కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ తీసుకుంటే రేకుర్తి, మలకాపూర్, కొక్కరకుంట, కొత్తపల్లి, మన్నారం, మొక్తుంపూర్, తర్వాత కాటంపల్లి, మల్లన్నపల్లి, ఇటు మోతే, ఇటు రుద్రారము, ఇటు దుర్షేడు, చేగుర్తి, ఇక్కడ తీసుకుంటే తిమ్మాపూర్ మండలంలో బాలయ్యపల్లె, సాయపల్లె, మన్నెంపల్లి, ఈ విధంగా పొరంల ఒక 20 గ్రామాలు ఈ యొక్క కరీంనగర్ చుట్టూ ప్రాంతంలో